వద్దు మేడం ప్లీజ్. నేనున్నా కదా. వద్దు మేడం, చూస్తే బాగుండదు మేడం, నన్ను అర్థం చేసుకోండి. నాకు ఇలాంటి ఇష్టం ఉండేది కదా. నేనున్నా కదా. వద్దు మేడం, నాకు ఇలాంటి ఇష్టం ఉండేది తెలుసు కదా. ప్లీజ్ మేడం. ఎందుకు అట్లా కసురుకుంటారు? నేనేమైనా పరాయోడిని చేసినా? నేను నాకు తాళిగట్ల భర్త నీ మీదే వేసింది. అయినా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా, నన్ను ఎన్నడూ ముట్టుకున్నది లేదు, పట్టుకున్నది లేదు. ఎందుకు ఇట్లా? మీ వాళ్ళకి ఎదురు కట్నం ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంది నీతో సంసారం చేయడానికి కాదు. ఏదో పెద్ద మనిషిని కదా, నాకు సేవ చేస్తావని చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నా. కానీ ఏంటి పిచ్చి పనులన్నీ? లోపలికి వెళ్ళు. ఈ ముసలోడు నన్నేం లాభం? మా అయ్య అవనాలే పైసలు కాశపడి ఎదురు కట్నం తీసుకొని ఈ ముసలోడికి ఇచ్చి నన్ను కట్టి పెట్టిర్రు, నా గొంతు కోసిర్రు. నాకు కోరికలుంటాయి, ఆశలుంటాయని కొంచెం కూడా ఆలోచించలే. నా కోరిక తీర్చుకునేది ఎట్లా? ఏమైందిరా పొద్దు పొద్దుగా రమ్మని పిలిచినావు? ఇంకా పొద్దు కూడా ఎక్కకపోయా? ఏం లేదురా, కొద్దిగా పని ఉంది. మా తమ్ముని కొడుకు కాశీగాడు ఉన్నాడు కదా, వానికి లగ్గం చేసుకోమని జర చెప్పు, నువ్వని చెప్తావని అందు గురించి రమ్మన్నా. వాడు నువ్వు చెప్తేనే ఇంటలేపాయ. ఇట్లా అంటేనే ఒకసారి పోయి చెప్పిన, కనీసం వాడు నా మాట చెవును కూడా పెట్టకుండా వేయండు. నన్నేం చెప్పమంటావురా? నేను చెప్పురామంటేనేమో వాడు బాధపడతాడేమో అనిపించబట్టే, పిల్లలు చూస్తే గోస అనిపించబట్టే, వాడు కూడా అండుకొని తినడు ఇబ్బంది కాబట్టి ఏం చెప్పాలి ఏం కథ అర్థమవుతుంది. జర నీ అటువంటి వాళ్ళని చెప్తే జర బుద్ధి కన్నా వస్తాడేమో అని అంటున్నా. వాడు చేసుకుని ఉంటే పెళ్ళాం లేచిపోయినప్పుడు చేసుకోవాలరా, గిన్ని రోజులు చేసుకోకపోయా. ఆ పూరగన్న పరిస్థితి ఏదేందని నేను కూడా ఒకసారి చెప్తే, ఇక వానికి ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు. నీ బాధ కన్నా ఒకసారి పోయి చెప్తా తీరా అని. కానీ గ్యారంటీ వాడు చేసుకుంటున్నాడు, వాడు చేసుకుంటే చేసుకోలేకపోతే లేదు. నేను అదే రా కోడలి పిల్ల పోయినప్పుడే చెప్పిన, ఇంకో దాన్ని చేసుకోరా, ఎట్లుంటారా పిల్లలకు గోస అవుతుందంటే చేసుకున్నదే ఉండకపోయా, వచ్చేది ఎట్లుంటుందా అని చేసుకోలేదురా. ఏదన్నా ఇప్పుడు ఇంత ఆడి మనిషి కావాలి, జర పిల్లల్ని చూస్తే గోస అనిపించింది, జర నువ్వే నచ్చ చెప్పు. అరే నువ్వు అందగానే చెప్పాలన్నారా? చెప్తా తీరా. సరే సరే నేను పోయేస్తా మరి. సరే సార్ నమస్కారం. నమస్తే కాశీ, రా కూర్చో. ఏం కాశీ, అన్ని అకౌంట్లను తీసుకొచ్చినావా? సార్ గోదాం లెక్కలన్నీ ఇందులో ఉన్నాయి సార్. బార్దాన్ లెక్కలు సపరేట్ ఉన్నాయి, మినుము ఎంత ఉంది, రైస్ అనేది వేరే ఉంది సార్. మీరు ఒకసారి చూసుకోండి, మొత్తం లేబర్ లెక్కలు సహా ఉన్నాయి సార్. కాశీ, నీలాంటి నమ్మకస్తుడైన గుమాస్తం ఉండడం చాలా అదృష్టం. ఏదో ఒకటి చేయాలి, చేయాలి, చేస్తా. ఏమండి, ఏంటి? మన బెడ్రూమ్ లో ఫ్యాన్ నడుస్తలేదు. ఫ్యాన్ మొన్ననే చేయించాను కదా. అది కాశీ, ఒకసారి వెళ్ళి చూడు. ఈ ఫోన్ ఒకటి నాకు మధ్యలో. ఇంట్లో మీ ఆయన కోట అయినాడు, ఆయన చూస్తే ఏమనుకుంటాడు? ఉంటే ఏమైంది? చూడు మేడం, మీ ఇంట్లో నేను కొన్ని ఏళ్ళ నుంచి విశ్వాసంగా పనిచేస్తున్నా. ఇట్లాంటి పనులు నాకు నచ్చాయి. నాకు అసలు ఆడలు అంటే ఇష్టం లేదు. నేను నచ్చిన పని ఏదో చేసుకొని పోతా. అదే నా పని, ఇది కూడా పనే కదా.
వద్దు మేడం ప్లీజ్. నేనున్నా కదా. వద్దు మేడం, చూస్తే బాగుండదు మేడం, నన్ను అర్థం చేసుకోండి. నాకు ఇలాంటి ఇష్టం ఉండదు కదా. నేనున్నా కదా. వద్దు మేడం, నాకు ఇలాంటి ఇష్టం ఉండదు, మీకు తెలుసు కదా. ప్లీజ్ మేడం. సీత ఏంటా చూపులు? అది ఫ్యాన్ ఫ్యాన్ ఎప్పుడో చేయించాను కదా, చూసి చాలు. నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఎన్ని రోజులు ఇట్లా నేను ఆశపడుతూ ఆలోచించుకుంటున్నాడు. కాశీ మా ఇంటి గుమ్మస్తా. నేను ఎన్నో రోజుల నుంచి అతను చూస్తున్నా. అతని మీద మనసు పడ్డా. ఎట్లైనా సరే అతనితో నా కోరిక తీర్చుకోవాలి. కానీ ఎట్లా? ఏం చేస్తే నా కోరిక తీరుతుంది? చేయాలి, చేస్తా. ఏదో ఒకటి చేస్తా. అతన్ని దొంగ తీసుకుంటా, నా కోరిక తీర్చుకుంటా. అరే శివ, కాగా నమస్తే. నమస్తే. తీరా నీకోసం అప్పుడొకసారి ఇంటికి వచ్చిపోయినరా? ఎందుకే? అదేరా మీ పెద్దబాబు నీకు పిల్లలు చూడమంటాడు. ఆల్రెడీ చూసినా. మళ్ళా పెళ్ళి అంటే కాక నీకు అన్ని తెలిసి అసలే ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి నా పిల్లలు ఇంకొని పట్టుకొని పీకింది. దానికి సిగ్గు లేకుండా నాకన్నా సిగ్గు ఉండాలి. మళ్ళీ పెళ్లి చేసుకోమంటున్నావేందే? అరే అది లేచిపోయిందని చెప్పి ఇప్పుడు చేసుకుంటే వచ్చి నువ్వు లేచిపోతాను ఎట్లా అనుకుంటావురా? నీకు పిల్లలు అవసరం లేకపోవచ్చు, పిల్లలకు తల్లి అవసరం ఉంటది. నువ్వు వేసుకునేది మంచిది వచ్చి పిల్లల్ని మంచిగా చూసుకుంటే కావచ్చురా. అట్లా ఆలోచించు. కాక నా పిల్లల్ని మంచిగా చూసుకుంటాను. నా పిల్లలకు తల్లి వద్దు, నాకు పిల్ల వద్దు. ఆడవద్దు నా దగ్గర అసలు తీయకు. గట్లా అంటే ఎట్లా? ఇగో ఈ ముచ్చట కూడా పెద్దబాబుకి చెప్పు, లేకపోతే ఆలీలతోటి ఫోన్లు చెప్పించినాడు రావకూడతాడు. నేను ఆడిదాని ముచ్చట నా దగ్గర అసలు తీయకు, నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు. అరే గట్లా అంటే ఎట్లా? అరే కాక బుద్ధి తినిపోయి పండుకోపోవే, నీ దండం పెడతా. నాకు రసరస ఏకు. నేను అసలే పోయి లెక్కల మీద కొంచెం ఎవరి దగ్గర నాకు తలకాయ వచ్చింది పో. అరే మేము మాట్లాడేది నీకోసమేరా, మా కోసం కాదురా. నువ్వు నాకు చెప్పాక నీ దండం పెడతా పోవే. వీడు ఎందుకు ఇట్లా మాట్లాడతాడు? నేనేమో అన్న చంపుతుండు. నువ్వు పోయి మాట్లాడమంటే కాశీకాంత్ తోటి పోయి మాట్లాడితే వాడు నా మాటలు లెక్క కూడా ఎత్తలేడు. ఎట్లరా వీడు ఎవరు చెప్పినా ఇంటలేకపోయా. వానికి లగ్గం షోక లేకుండా అయింది మనకి ఇట్లా. నేను కాడు పిల్లని కూడా చూసినరా, చేసుకుంటాడేమో. ఆ పొలకు జర లగ్గం అయింది, వాడు తాగుపోతాడు, విడిచిపెట్టి ఇంటి మీద ఉన్నది. ఆ పొలం కూడా చూసిన పనికి వస్తుంది, ఏదో ఇక అంతగంత బొంత అన్నట్టు ఉంటుంది అని చూసినరా నేను. ఇక వీడు గిట్లయినాక ఏం చేస్తుంది? వాడు ఎవరు చెప్పిన తట్టలేదురా. నువ్వు చెప్తే నేను చెప్తే నీ మాటకు విలువైపోయా, నా మాటకు విలువైపోయా. వాడు ఏం మనిషి ఉన్నాడురా? వానికి పెళ్లి చేసి ఇబ్బంది పెట్టాలని నాకేముంటారా? పిల్లల కోసం చూడలేక నేను ఇంత ఆరాట పడుతున్నారా? ఇంట్లో ఆడి మనిషి లేకపోయా, ఎవరు చూసుకోవాలి? ఎట్లా వాడు ఎవరు చెప్తున్నారు అయ్యా? కాదురా, వాడు వాని పిల్లల్ని మంచిగా చూసుకోవట్టి. వానికి లేని బాధ నీకెందుకురా? వాడు నిన్న పోతే ఏమన్నాడు తెలుసా? మా పెదబాబు కూడా చెప్పు, నా పెళ్లి ప్రస్తావన నాకు చెప్పక మనం, నేను పెళ్లి చేసుకోను, నువ్వు కూడా నన్ను అడగకన్నాడు. అట్లాంటి వాడికి ఏం చెప్పొస్తుందిరా? నువ్వు చెప్పిన ఇంటి లేపాయా, నేను చెప్పిన ఇంటి లేపాయా, ఎవ్వరు చెప్పిన ఇంటి లేపాయా. ఇక వాని కష్ట సుఖాలు వాడే గుర్తాడు. వానితో మనకు అవసరం లేదు. ఇక గంతరే మరి ఏం చేద్దాం? ఈ మాట చెప్పిన చూడు చాలా సంతోషం. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. నేను పోతున్నా. సరే. ఐడియా, కానీ అట్లా చేయాలంటే కాశీ ఇక్కడికి రావాలి. కాశీ ఇంటికి రావాలంటే ఎట్లా?
ఈ ముసలోడు చూస్తే ఎప్పుడు చూడు ఇంట్లోనే ఉంటాడు. ఈ ముసలోడు బయటికి పోయేది ఎట్లా, కాశీ ఇంట్లోకి వచ్చేది ఎట్లా? ఏం చేయాలి? ఏదైనా సరే కాశీని ఇంటికి రప్పించాలి. ఏం చేస్తే వస్తాడు? ఇట్లా చేస్తా. నువ్వు స్మార్టే సీత. హలో శంకర్, ఏమైనా పని ఉన్నదన్నా పోదామన్నా ఇంకా రాకపోతే చంద్ర పోదాం. ఏ మనుషులో ఏమో వీళ్ళందరికట్ట కాసేనే. ఏమండి, నిన్న మన గుమస్తా వచ్చి అకౌంట్స్ బుక్స్ ఇక్కడ పెట్టి వెళ్ళాడు కదా, నాకేం తోచక బుక్స్ ఊరికే తిరిగేసి చూశాను. అందులో అన్ని తప్పులే ఉన్నాయి. కాశీ అలా ఏం చేయడు, ఇన్నేళ్ళుగా పనిచేస్తున్నాడు కదా, అన్ని లెక్కలు సరిగ్గానే రాస్తాడు. అంటే నేను తప్పు చెప్తున్నానా? ఒకసారి మీకే చూపిస్తా, అప్పుడు అర్థం అవుతుంది. ఉండండి. ఆగు, నువ్వు అంతగా చెప్తున్నావు కదా, నేను కాశీని పిలిపిస్తాను, ఆ లెక్కలు సరి చేయించుకో. నేను బయట పని నుండి వెళ్ళొస్తాను. అందున్నాడా లేదా? అగో ఎటో తయారైతుండు. అగో అన్న పెట్టుకో రెడీ అవుతున్నావేందే? నేనెటు పోతా చెల్లె? ఆ కోటయ్య దగ్గరికి పోవాలి, ఆ మిల్లు లెక్కలన్నీ చూసుకోవాలి. అన్న ఇవాళ ఎటు ఇది లేదే, పిల్లల్ని తీసుకొని అమ్మ చెల్లి ఇంటికి రమ్మన్నది. పోషమ్మ గుడి కాడ ముక్కుందంట, తొందర పోయేద్దాం అని అన్నది. ఆ కోటయ్యకు నువ్వు ఫోన్ చేసి ఇలా రావట్లేదని చెప్పు. గట్లంటే ఎట్లా చెల్లె? ఆ కోటయ్య బరువు బాధ్యతలన్నీ నా మీదనే పెట్టి, ఆ లెక్కలన్నీ నా చేతుల్లో ఉండి ఇప్పుడు ఆయనకి ఏదో చెప్పకపోతే నడవది. నేను వాడికి వచ్చిన కోటయ్య మనసు పట్టనియాడు, ఫోన్లు చేస్తాడు. నువ్వే మెల్లగా అవ్వని తీసుకొని పోయిరా చెల్లె. సరే తీ అన్న, మరి పిల్లలన్నా పంపు, తోలుకొని పోతా. పిల్లల నేను ఆయుడది కూడా అవుతుందని చెప్పి నిన్ననే హాస్టల్ అడగొట్టి వచ్చిన కదా ఇద్దరిని. అయ్యో ఎంత పని చేసినావు, ఒక మాట చెప్పొద్దా? ఇక ఏం చెప్పాలి, వాళ్ళు తయారైంది వాడగొట్టి వచ్చిన. సరే తీ మరి పోయేస్తా. సరే అమ్మా, జాగ్రత్త పోయిరండి. సరే. ఏమయ్యా నువ్వు ఫోన్ చేసినావు, పని ఉన్నది పోదామన్నట్టు ఇంతసేపు చేస్తే ఎట్లా? ఆడవాళ్ళు ఉంటారా మనం పోయేదాకా? అది కాదు సారు, ఈ టైమే మనం ఇప్పుడు పోయేసరికి వాడు ఉంటాడో ఉండో తెలియదు కదా, అదే ఆలోచిస్తున్నా. అది ఏదన్నా కానీ మనం పోయాడు ఉంటే వాడే ఉంటాడు, మనం పని చేసుకొని వద్దాంపా, నడు. నాతోటి కాదురా, నాకేడే తీరకుండా పనులున్నాయి, మిల్లు లెక్కలు నడుస్తున్నాయి, నన్ను అర్థం చేసుకోరా. అరే ఒక్క నిమిషం ఆగరా, ఫోన్ వస్తాను. కోటే ఏం చెడు? నేను చేసిన లెక్కలే తేడొచ్చిందా? నేను చేసిన లెక్కలే తేడొచ్చిందా? సరే సరే, నేను వస్తున్నా, వచ్చినాక మళ్ళీ చూసుకుందాం లెక్క. ఓకేనా? ఈరోజు నా కోరిక నెరవేరిపోతాం. కాశీ రాగానే గట్టిగా పట్టుకుంటాం. వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. సార్ ఎవరు లేరా? కాశీ వచ్చిండు. మేడం సార్ లేడా? లెక్కలు ఏదో తేడా చిన్న ఇంటికి రారా అన్నాడు. ఆయన అర్జెంట్ పని ఉండి బయటికి వెళ్ళారు. ఆ లెక్కలేవో నన్నే చూసుకోమన్నారు. మీరు కూర్చోండి, బుక్స్ తీసుకొస్తా.
ఇదిగోండి. మేడం అన్ని కరెక్టే ఉన్నాయి కదా లెక్కలు మేడం. సరిగ్గా చూడండి, తప్పులు కనబడతాయి. మేడం సరిగా ఎవరైనా చూస్తే బాగుండదు. నువ్వు లెక్కలు కరెక్ట్ ఉన్నాయి మేడం. లెక్కలు సరి చేయడానికి వచ్చావు, చెయ్యి. నువ్వు చేయాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. మేడం సారీ, మీరు తప్పు చేస్తున్నారు, నాకైతే భయం అవుతుంది మేడం. ప్లీజ్ అర్థం చేసుకోండి. లెక్కలు కరెక్ట్ ఉన్నాయి మేడం. తప్పు ఉన్నాయి కదా, సరిగ్గా చూడు, అన్ని లెక్కలు తప్పు ఉన్నాయి. సీతా